మోకాల ఆర్థరైటిస్‌కి సర్జరీనా? లేకపోతే రిజనరేటివ్ థెరపీ అంటే పీఆర్‌పీనా? సివియర్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉండి ఎల్డర్లీ పేషెంట్ అయ్యుంటే, వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ గనక చేసుకోలేకపోతే, వాళ్ళకి మంచి సర్జన్ హ్యాండ్స్‌లో అయితే సర్జరీయే బెస్ట్ ఆప్షన్. అలా గాకుండా వాళ్ళు వేరే ఏదైనా కారణం వల్ల, వాళ్ళ ఆరోగ్య సమస్యల వల్ల గానీ, లేతే వాళ్ళ ఎల్డర్లీ పేషెంట్ అవ్వడం వల్ల గానీ, లేతే సర్జరీ చేయించుకోలేకపోయినా, సర్జరీ వద్దనుకున్నా, వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఉండాల్సిన పని లేదు. ఈ రోజుల్లో చాలా రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అవి పీఆర్‌పీ కావచ్చు, లేతే బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సంట్రేట్ కావచ్చు. టాకింగ్ అబౌట్ బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సంట్రేట్ ఈ మధ్య కాలంలోనే పబ్లిష్ అయిన ఒక పేపర్‌లో దేర్ ఈస్ ఎక్సలెంట్ 5 ఇయర్ రిజల్ట్స్. అంటే చేసిన ప్రతి పేషెంట్స్‌కి 5 సంవత్సరాల తర్వాత కూడా పెయిన్ లేదు. కాకపోతే ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మోకాలు అరగదని ఇంకా ఆపేయలేవు. అలా అని రివర్సు చేయలేవు సివియర్ ఆర్థరైటిస్‌లో. కానీ ఏం చేయగలవు అంటే పెయిన్‌ని తగ్గించగలుగుతాయి. అలాగే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కూడా చేయొచ్చు. దీనివల్ల కూడా దీర్ఘకాలిక ఉపశమనం కలుగుతుంది నొప్పి నుంచి. అలా కాకుండా పేషెంట్‌కి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మైల్డ్ టు మోడరేట్ స్టేజెస్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్‌లో రిజనరేటివ్ థెరపీ ఎక్స్‌టెన్సివ్‌లీ స్టడీడ్. అంటే చాలా రిసర్చ్ ఉంది. చాలా రిసర్చ్ బ్యాకప్ కూడా ఉంది. కాకపోతే మీరు చదివిన పేపర్‌ని బట్టి కొన్ని పేపర్‌లో ఒకలాగా, ఇంకో పేపర్‌లో ఒకలాగా ఉండొచ్చు. కానీ చాలా మెటా అనాలిసిస్‌లో తేలిందేంటి అనంటే, పీఆర్‌పీ చాలా బాగా పనిజేస్తుంది. సో, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ యంగ్ పేషెంట్స్ టు మిడిల్ ఏజ్డ్ పేషెంట్స్ అయితేనేమో రిజనరేటివ్ థెరపీ లేతే పీఆర్‌పీ, బీమాక్ బెస్ట్ ఆప్షన్స్. అలా గాకుండా సివియర్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉండి ఎల్డర్లీ పేషెంట్ అయితేనేమో సర్జరీ ఈస్ ద ఫస్ట్ లైన్ ఆప్షన్. ఒకవేళ సర్జరీ ఏదైనా కారణం వల్ల వాళ్ళు వద్దనుకున్నా, చేయించుకోలేకపోయినా ఈ వేరే రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్‌ని మనం వాడుకోవచ్చు. సో, దీని ద్వారా పేషెంట్‌కి నొప్పి తగ్గించొచ్చు. ఎందుకు అనంటే ఎల్డర్లీ పేషెంట్ పెయిన్‌తోనే సఫర్ అవుతూ ఉండాల్సిన అవసరం లేదు.